అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కు స్వాగతం. ఈరోజు శ్రీరామనవమి. ఈ ఎపిసోడు పబ్లిక్ అయ్యేటప్పటికీ ఇంకో రోజు కావచ్చు, బట్ బేసిక్గా ఈరోజు శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. రామో విగ్రహాన్ ధర్మః, అంత గొప్పవాడు. ఆయన ఆశయాలు, ఆయన ప్రవర్తన, నడవడి మనందరినీ గైడ్ చేయాలని ఆశిస్తూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఐవైఆర్ టాక్స్లో భాగంగా జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపైన నా అభిప్రాయాలు మీ అందరితో పంచుకుంటూ సామాజిక స్పృహతో పనిచేస్తున్నటువంటి వ్యక్తులను, పరిపాలనలో ప్రధాన పాత్ర వహించి రాష్ట్ర దేశ అభివృద్ధికి తమ వంతు కృషి చేసినటువంటి వ్యక్తులను ఇంటర్వ్యూ చేస్తూ వారి అనుభవాలను, అభిప్రాయాలను మీతో పంచుకోవటం జరుగుతూ ఉన్నది. దీంట్లో భాగంగానే విశ్రాంత స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్జునరావు గారు, విశ్రాంత ముఖ్య కార్యదర్శి మాధవరావు గారు, అదేవిధంగా చక్రపాణి గారు, వీరందరి అనుభవాలను, అభిప్రాయాలను మీతో పంచుకోవటం జరిగింది. అదేవిధంగా సంస్కృత భాష ప్రచారానికి తన వంతు కృషి చేస్తున్నటువంటి దోర్బల ప్రభాకర్ శాస్త్రి గారు, వేద గణితం మీద చాలా పనిచేస్తున్నటువంటి రేవెళ్ళ అవధానులు గారు, ఇటువంటి వారి యొక్క ఇంటర్వ్యూ కూడా ఈ ఐవైఆర్ టాక్స్లో భాగంగా ప్రసారం చేయటం జరిగింది. ఇవన్నీ కూడా బ్రాడ్కాస్ట్ సెక్షన్లో ఐవైఆర్ టాక్స్లో సెలబ్రిటరీ టాక్స్ కింద నిక్షిప్తమై ఉన్నాయి. ఎవరైనా కావాల్సి ఉంటే అక్కడ ఫాలో కావచ్చు. ఈరోజు మన ముందున్నటువంటి వ్యక్తి ఇంకొక విశిష్టమైనటువంటి వ్యక్తి. ఒక రకంగా ఎంతో నాకు ఒక సంబంధం, ఎట్లాంటి సంబంధం అంటే నేను ఆయనకు తెలుసు ఒక స్థాయిలో, ఆయనకు నేను తెలియదు. అంటే ఇది మేమిద్దరం జోగిపేట జాతిరత్నాలం. ఈ జాతిరత్నాల సినిమా చూసినప్పుడు ఆ జోగిపేట క్లాక్ టవరు అవి చూపెడుతూ ఉంటే నాకు జోగిపేట గుర్తుకొస్తూ ఉండేది. నేను నిజామాబాద్లో పనిచేస్తున్నప్పుడు మా బావగారు జోగిపేటలో ఉంటే వీకెండ్స్కి అక్కడికి వెళ్తూ ఉండేవాడిని. జోగిపేటతో ఆ రకంగా నాకు చాలా పరిచయం ఉంది. ఈయన జోగిపేట నెహ్రూ మెమోరియల్ కాలేజీలో స్టూడెంట్గా ఉండేవాడు. అప్పుడే నేను ఐఏఎస్కు సెలెక్ట్ అయితే ఆయనకు వాళ్ళ టీచర్స్ అవి చెప్తే కొంత, మన వల్ల కాదనుకోండి, కొంత స్ఫూర్తి నా వల్ల వచ్చిందని ఆ పైన సర్వీస్లో ఉన్నప్పుడు కలిసినప్పుడు చెప్పడం జరిగింది. వీరి పేరు సింగాయపల్లి నరసింగరావు గారు. ఒకటి, తెలంగాణ నుంచి ఐఏఎస్, ఐపీఎస్ ఏర్పడిన తర్వాత రిక్రూట్మెంట్లో కొంత గ్యాప్ వచ్చింది. అంటే నైజాం కాలంలో హెచ్సిఎస్ అని ఉండేది. హెచ్సిఎస్లో చాలా కాంపిటెంట్ ఆఫీసర్స్ అందరూ సెలెక్ట్ అయినారు. ఇన్ఫ్యాక్ట్ ఆ పైన వాళ్ళు ఐఏఎస్లో అబ్జర్వ్ అయితే ఐఏఎస్ ఆఫీసర్ల కన్నా ఎవరూ తక్కువగా ఏమి లేరు. చాలా చక్కగా పరిపాలన నిర్వహించారు, ముందుకు పోయినారు. కానీ ఆ పైన నైజాం పీరియడ్ అయిపోయి ఇది భారతదేశంలో ఇంటగ్రేట్ అయిన తర్వాత చిన్న గ్యాప్ వచ్చింది. అంటే ఆ రూరల్ ఏరియా నుంచి వచ్చి దీంట్లో ఇదయ్యి రావటానికి ఆ గ్యాప్ పోయిన తర్వాత తెలంగాణ నుంచి రిక్రూట్మెంట్ అయిన కొంతమంది మొట్టమొదటి ఆఫీసర్లలో నరసింగరావు గారు ఒకరు. టోటల్ రూరల్ బ్యాక్గ్రౌండు, తెలుగు మీడియం స్టడీసు. నేను అదే చెప్పాను కదా, జాతిరత్నాలం మేమిద్దరం జోగిపేట జాతిరత్నాలం. అంటే కొంత మామూలు నార్మల్ మఫ్సల్ డిగ్రీ కాలేజ్ నుంచి చదివి పైకొచ్చి ఐఏఎస్లో జాయిన్ కావటమే కాదు, ఐఏఎస్లో చాలా రాణించాడు. యాజ్ ఎన్ ఆఫీసర్ కాంట్రిబ్యూషన్ ఎనార్మస్. ఎక్కడైనా కానీ చాలా బెటర్. కలెక్టర్గా కానీ, సింగరేణి కాలేజ్ ఎంటీగా కానీ, ఆ పైన కోల్ ఇండియా ఎంటీగా కానీ అన్నీ చాలా ప్రధానమైనటువంటి పాత్రలను నిర్వహించి తన వంతు కాంట్రిబ్యూషను చాలా చక్కగా చేశారు. వీటన్నిటిని మించి స్పెషల్గా తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడినప్పుడు కేసీఆర్ గారు కోల్ ఇండియాలో ఉన్న నరసింగరావు గారిని పిలిపించుకొని తన పేషీలో పెట్టుకున్నాడు. ఆయన ఆ పీరియడ్లో గైడ్ చేయడంలో కూడా చాలా ప్రధానమైనటువంటి పాత్ర వహించాడు.
ఈ నరసింహరావు గారు మన ముందున్నారు. నమస్కారం నరసింహరావు. వెల్కమ్ టు ఐవైఆర్ టాక్స్.